ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వంట గ్యాస్ కొరతపై సూర్యాపేట జిల్లాలోని పలు హోటళ్ల యజమానులు నిరసనకు దిగారు. సుమారు 160 హోటళ్లను స్వచ్ఛందంగా బంద్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. ఓవైపు గ్యాస్ దొరకక ఇబ్బంది పడుతుంటే మరోవైపు విజిలెన్స్ దాడులు తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సమస్యపై అసెంబ్లీలో తమ గోడును వినిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి హోటల్ యజమానులు విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించి క్యాంప్ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, వంట గ్యాస్ కొరతపై అయితే సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లో పలు హోటళ్ల యజమానులు అయితే నిరసనకు దిగారు. ఒకవైపు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి అయితే హోటల్ యజమానులంతా కూడా వినతి పత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో వారి సమస్యను లేవనెత్తాలని చెప్పి వారు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హోటల్ ఏదైతే ఉందో వాణిజ్య రంగం, అదేవిధంగా హోటల్ రంగం ఇదంతా కూడా పూర్తిగా కుదిరినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఏదైతే యుద్ధం నేపథ్యంలోనే వాణిజ్య సిలిండర్లు, అదేవిధంగా డొమెస్టిక్ సిలిండర్లు కొరత ఏర్పడడంతో హోటల్ అన్ని కూడా ముక్కుముడిగా బంద్ చేసి ఈరోజు నిరసన కార్యక్రమం దిగారు. దీంతో పాటు సిలిండర్ల కొరతతో పాటు ప్రభుత్వ విజిలెన్స్ అధికారుల వేధింపులు ఎక్కువై ఎక్కడికక్కడ విజిలెన్స్ అధికారులు తనిఖీల పేరుతో తమను వేధిస్తా ఉన్నారు. అక్కడక్కడ తెచ్చుకున్నటువంటి వాణిజ్య సిలిండర్లను కూడా వాళ్ళు బలవంతంగా స్వాధీనం చేసుకుని తమకు విపరీతమైనటువంటి ఫైన్లు ఇస్తున్నారంటూ కూడా సూర్యాపేట హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం దిగారు, ధర్నా కార్యక్రమం దిగారు. తామంతా కూడా హోటల్స్ బంద్ చేసుకుంటున్నాం, తామంతా కూడా పూట గొడవకు ఇబ్బంది పడుతూ ఉన్నాం, తమ వర్కర్లకు జీతాలు ఇచ్చుకోవాలని పరిస్థితి ఉన్నట్టు కూడా వాళ్ళు వాపోయారు. ఈ విషయంపైనే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలాగా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. వాణిజ్య సిలిండర్లను పెంచాలి, అదేవిధంగా హోటళ్లు ఏదైతే యజమానులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించి ఖచ్చితంగా హోటళ్లకు కూడా ఏదైతే రేషన్ వారీగా సిలిండర్ సరఫరా చేస్తారో అదేవిధంగా తమకు కూడా సిలిండర్ల కొరత లేకుండా చూడాలంటే కూడా వారి సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. సింధురా, రైట్, థ్యాంక్ యూ రాము. వంట గ్యాస్ కొరతపై అయితే సూర్యాపేట, నిర్మల్ జిల్లాలోని పలు హోటళ్ల యజమానులు అయితే నిరసనకు దిగారు. హోటళ్లను స్వచ్ఛందంగా బంద్ చేశారు వారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అయితే హోటల్ యజమానులంతా కలిసి వినతి పత్రం అందజేశారు. వారి సమస్యపై ఖచ్చితంగా అసెంబ్లీలో అయితే పోరాడాలని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు.